హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జిఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా టీచర్ హ్యాండ్ బుక్ని ఎలా ఫిల్ చేయాలో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దయచేసి మిత్రులందరూ కూడా ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీకు అసలు టీచర్ హ్యాండ్ బుక్లో ఏమున్నాయి, దాన్ని ఎలా పూర్తి చేయాలి అనేది చాలా తేలిగ్గా తెలుసుకుంటారని నేను మీ ముందుంచుతున్నాను. దయచేసి వీడియోని మొదటి నుంచి ఆఖరి వరకు చూడండి. మీరు అత్యంత సునాయాసంగా ఏ సబ్జెక్టుకి సంబంధించి ఏ క్లాస్కి సంబంధించిందైనా టీచర్ హ్యాండ్ బుక్ని అలవోకగా రాస్తారు. దిస్ ఇస్ మై ప్రామిస్. ఒక్కసారి మీరు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే దీన్ని రాయటం చాలా తేలిక. ఈ టిప్స్ పాటిస్తే అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు నేను ఉదాహరణకి ఆగస్టు 2025కి సంబంధించి నేను మ్యాథ్స్కి సంబంధించిన కంటెంట్ డైరీ తీసుకున్నాను. దీన్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం మనం. ఇది డైరీ కాదు, టీచర్ హ్యాండ్ బుక్. ఆగస్టు నెలలో మనకి ఇక్కడ ఒక మంత్లీ ప్లాన్ ఇవ్వటం జరిగింది. దీనిలో మనకి ఈ నెలలో FA1 ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. అంటే ఈ తారీఖుల్లో 4, 5, 6 తారీఖుల్లో జరగాల్సినటువంటి FA1 పోస్ట్ పోన్ అవటం మూలాన 11, 12 తారీఖుల్లో జరిగింది. కాబట్టి ఆ సమాచారం మనకు ముందుగానే ఉంది. కాబట్టి ఈ ఖాళీ సమయాల్ని ఈ పీరియడ్తో మనం ఫిల్ చేయడం జరిగింది. ఈ చిన్న మార్పుని గమనించుకోవాలి. అలాగే మనం ఆ నెలలో పెట్టే సెలవులను కూడా కన్సిడర్ చేసుకుని మనం మన యొక్క ప్లాన్ని చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఈ తారీఖు వరకు రాయటం జరిగింది. ఈరోజు సెలవు, ఈ తారీఖు వరకు రాయటం జరిగింది. సో అంశాలు ఎలా ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ వీక్లో నాకు ఒక టీచింగ్ పీరియడు, ఒక SIP సిప్ అంటే TP అంటే ఏంటి, SIP అంటే ఏంటి, ఇలాంటి కొన్ని అబ్రివేషన్లు ఉన్నాయి. మనం దీనికి వెళ్ళబోయే ముందు దీన్ని కూడా నేను మీకు వివరిస్తాను. TP అంటే టీచింగ్ పీరియడ్, SIP అంటే స్టూడెంట్ ఇంటరాక్ట్ పీరియడ్ లేదా స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్, రెండిట్లో ఏదన్నా అయి ఉండొచ్చు. సందర్భాన్ని బట్టి మనం తీసుకుంటాం అన్నమాట. అలాగే FA1 ఈజ్ పోస్ట్ పోన్డ్ కాబట్టి సెకండ్ వీక్లోకి వచ్చేసరికి 3 టీచింగ్ పీరియడ్స్, 3 స్టూడెంట్ ఇంటరాక్ట్ పీరియడ్స్. నాకు థర్డ్ వీక్లోకి పడింది కాబట్టి FA1 ఎగ్జామ్ని దాన్ని నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ వీక్లో ఒక టీచింగ్ పీరియడ్, ఒక స్టూడెంట్ ఇంటరాక్ట్ పీరియడ్. ఫోర్త్ వీక్లోకి వచ్చేసరికి 4 టీచింగ్ పీరియడ్స్, 4 SIPs. వీక్ 5థ్లోకి వచ్చేసరికి 4 TPs, 4 SIPs రావటం జరిగింది. అయితే మీరు మనకి దీంట్లో అసలు ఏమేమి ఇచ్చారు, టీచర్ హ్యాండ్ బుక్లో ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూద్దాము. మనకి టీచర్ హ్యాండ్ బుక్లో ఫస్ట్ కాన్సెప్ట్ మ్యాప్ ఉంటుంది, తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్ ఉంటాయి, థర్డ్ వచ్చి టీచర్ రెఫరెన్సెస్ ఉంటాయి, ఫోర్త్ వచ్చి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉంటుంది, ఫిఫ్త్ వచ్చి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది, సిక్స్త్ వచ్చి QR కోడ్స్, అలాగే క్యాలెండర్ పేజెస్, టీచర్ డైరీ రెక్నారు, అలాగే టీచర్ డైరీ కూడా ఉంటుంది. అంటే లాస్ట్ ఐటమ్ టీచర్ డైరీ మనం దీంతో క్లోజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి 7 అంశాలని మీకు నేను చూపిస్తాను, ఈ బుక్లో ఎక్కడెక్కడ ఉన్నాయనేది. ఇది క్యాలెండర్ పేజ్. దీన్ని బట్టి మాత్రమే మీరు డైరీ రాసుకోవాలి. కాబట్టి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2.7, 2.8 అని ఇవ్వటం జరిగింది. 2.7 అనేది టీచింగ్ పీరియడ్, 2.8 అనేది ఇక్కడ స్టూడెంట్ ఇంటరాక్ట్ పీరియడ్ అనమాట అండి. 2.7 అంటే ఇది సెకండ్ లెసన్కి సంబంధించి 7th పీరియడ్, 8th పీరియడ్. అయితే ఇక్కడ ఉన్న సెకండ్ లెసన్ ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి. ఆల్రెడీ అది జూలైకిను ఆగస్ట్కి షేర్ చేయడం జరిగింది. కాబట్టి మనకి దీనికి సంబంధించిన లెసన్స్ అన్నీ కూడా ఆల్రెడీ 29 జూలైతో ప్రారంభం అవడం జరిగింది. కాబట్టి 2.1, 2.2 ఇక్కడ ఉన్నాయి, 2.3, 2.4 ఇక్కడ ఉన్నాయి, 2.5, 2.6 ఇక్కడ ఉండటం జరిగింది అనమాట అండి. దానికి కంటిన్యూషన్ ఇక్కడ ఉంది, అందుకనే 2.7తో స్టార్ట్ అయింది. ఇక మిగతా అంశాలు ఏమున్నాయో చూద్దాం. మనం కొన్ని అబ్రివేషన్స్, ఎలాబరేషన్స్ గురించి తెలుసుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్. TP అంటే టీచింగ్ పీరియడ్, NP లేదా NP మరియు NI
నాన్ ఇన్స్ట్రక్షనల్ పీరియడ్ అండి. ఇది అన్ని క్లాసులకు ఉండకపోవచ్చు, కొన్ని కొన్ని క్లాసులకు ఉంటాయి ఇవి. ఎన్ఐ అన్న, ఎన్పి అన్న నాన్ ఇన్స్ట్రక్షనల్ పీరియడ్. ఎల్ఓ అంటే లెర్నింగ్ అవుట్కమ్స్, ఇవి మీకు లెసన్ ప్లాన్లో కనపడతాయి. ఎస్ఐపి సిప్ అంటే స్టూడెంట్ ఇంటరాక్ట్ పీరియడ్ లేదా స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అయ్యి ఉండొచ్చు. ఈ రెండు కూడా అవుతాయి, ఎందుకంటే కొన్ని క్లాసులకి ఇది స్టూడెంట్ ఇంటరాక్ట్ పీరియడ్ గాను, కొన్ని క్లాసులకి స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ గాను కన్సిడర్ చేస్తారు. ఇక సిఎఫ్యు అని ఉంటుంది, దాని అర్థం, దాని ఎలాబరేషన్ చెక్ ఫర్ అండర్స్టాండింగ్. ఇక ఐడు అనేది కేవలం టీచర్ మాత్రమే చేసేది, దీన్నే హుక్ అని కూడా అంటారు. అంటే హుక్కి ముందు ఉంటుంది. ఒక హుక్ అంటే మీరు ఒక వర్డ్ హెచ్ఓఓకే హుక్ అనే దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. హుక్ అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, టీచరు కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలని అడగటం ద్వారా విద్యార్థులకు రేకెత్తించేటువంటి ఆలోచనని హుక్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంట్లో అనుభవాలు, రిఫ్లెక్షన్స్ని మనం చూపించడం జరుగుతుంది. అంటే విద్యార్థి పూర్వ అనుభవాలు కావచ్చు, తన యొక్క రిఫ్లెక్షన్ కానీ దీంట్లో చూపించాల్సి ఉంటుంది. దాని పేరు హుక్. తర్వాత ఐడు ఉంటుంది, అంటే కేవలం టీచర్ మాత్రమే సంబంధించింది, టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. తర్వాత వీడు అంటే టీచర్ కొంతమంది విద్యార్థుల చేత, టీచరు విద్యార్థులు ఇద్దరు కలిపి చేసేటువంటిది బోత్ టీచర్ అండ్ స్టూడెంట్. ఇక యూడు అనేది కేవలం విద్యార్థుల చేత మాత్రమే చేయించేదండి. అంటే ఇది టీచర్ యాక్టివిటీ, ఇది గ్రూప్ యాక్టివిటీ, ఇది ఇండివిజువల్ యాక్టివిటీ. ఇది హోల్ క్లాస్ యాక్టివిటీ, ఇది గ్రూప్ యాక్టివిటీ, ఇది ఇండివిజువల్ యాక్టివిటీ. ఇండివిజువల్ యాక్టివిటీ అనే దాంట్లో మీరు ఒక్కటే బ్లంట్గా గుర్తుపెట్టుకోండి, వర్క్షీట్స్ మనకు ఉన్నాయి కాబట్టి వాటిల్నే మనం యూడుగా చెప్పుకోవటం జరుగుతుంది. ఇక హోంవర్క్ కూడా యూడుగానే మనం కన్సిడర్ చేస్తాము. ఇక ఆర్ఎం రెమెడియల్ టీచింగ్ సంబంధించి, ఇది మోస్ట్ ప్రాబబ్లీ అన్ని క్లాసులకు ఉండకపోవచ్చు, కొన్ని క్లాసుల్లో కనపడవచ్చు, కానీ ఎక్కడైనా ఆర్ఎం కనపడితే రెమెడియల్ టీచర్గా కన్సిడర్ చేయండి. ఇది దీంట్లో ఉన్నటువంటి అబ్రివియేషన్స్, అలాగే వాటి యొక్క ఎలాబరేషన్స్. ఇక ఎక్కడొచ్చినా సరే కూడా మనం టీపీ అండ్ సిప్, ఎల్ఓ, సిఎఫ్యు అని వాడటం జరుగుతుంది. అందుకని మీకు దీనికి సంబంధించి ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఇక డైరీ దగ్గరికి వద్దాం. డైరీలో ఫస్ట్ నేమ్ ఆఫ్ ది టీచర్ ఉంటుంది, తర్వాత నేమ్ ఆఫ్ ది మంత్. మనం ఈ పీరియడ్స్ అన్ని జూలై, ఆగస్ట్ మంత్కి రెండింటికి కలిపి రాసాం కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే టాపిక్ రాసాము, క్లాస్ కూడా రాయటం జరిగింది. ఇక్కడ ఇచ్చిన కాలమ్స్ చూడండి, పీరియడ్ నెంబర్ చెప్పారు, అలాగే కాన్సెప్ట్ టాట్ చెప్పడం జరిగింది, డేట్ చెప్పడం జరిగింది, యాక్టివిటీస్ కండక్టెడ్ చెప్పడం జరిగింది, టీఎల్ఎం యూజ్డ్, రిమార్క్స్. ఈ కాలమ్స్ని ఎలా ఫిల్ చేయాలి? ఈ కాలమ్స్ ఫిల్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ వాళ్ళే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ 2.1, 2.2ని రెండింటిని కలిపి ఒకే డేట్ నేను ఇవ్వటం జరిగింది. దాని అర్థం ఏంటంటే, ఒక రోజులో 2 పీరియడ్లు తీసుకోవడం జరిగింది. ఆ 2 పీరియడ్లో ఫస్ట్ పీరియడ్లోనేమో ఐడు ప్రాక్టీస్ జరిగింది, అలాగే వీడియో ప్రాక్టీస్ కూడా జరిగింది. 2.2 రెండో పీరియడ్లో యూడూ ప్రాక్టీస్, అంటే పిల్లల చేత వర్క్షీట్ కంప్లీట్ చేయించడం జరిగింది. సింపుల్గా అలా గుర్తుపెట్టుకోండి. మీరు కరెక్ట్గా దీని ముందు లెసన్ ప్లాన్లోకి వెళ్ళినా మీకు అదే కనపడుతుంది. నేను దేన్ని ఆధారం చేసి రాశానో మీకు నేను చూపిస్తాను. అలాగే నేను వాడిన టీఎల్ఎం ఏంటి, నేను బోధించేటప్పుడు అబాకస్, అలాగే టెక్స్ట్ బుక్ వాడాను. ఇక నేను చెప్పినటువంటి లెసన్లో బాగా జరిగింది కాబట్టి కండక్టెడ్ వెల్ అని రాయటం జరిగింది. ఇక ప్రాక్టీస్ నెంబర్ 2.1 అంటే మనం చెప్పుకున్నాం కదా, ఇది కేవలం యూడీకి సంబంధించింది. దీనికి నేను వాడిన టీఎల్ఎం వర్క్ బుక్ చెప్పుకున్నాం కదా, ఇది సిప్కి సంబంధించిందని. దీనిలో వెరీ ఫ్యూ నీడెడ్ హెల్ప్, చాలా కొద్ది మందికి మాత్రమే నేను సహాయం చేశాను, నా సహాయం అవసరమైందని నేను మెన్షన్ చేయడం జరిగింది. పిల్లలందరూ బాగా చేశారనుకోండి, వెంటనే వెళ్ళని రాసుకోవచ్చు. అది తర్వాత రాబోయేట్లా మీకు కనపడుతుంది, దాంట్లో చూపిస్తాను మీకు. ఇక కన్వర్ట్ న్యూమరల్స్, ఓకే, ఇక్కడికి ఒక 2 పీరియడ్లకు సంబంధించి చెప్పాను, మిగతాదంతా సేమ్ అలాగే వెళ్తుంది, మీరు చూడండి. అయితే నేను ఇది రాయటానికి ఇక్కడ హుక్, ఐడు, వీడు తెలుసుకుంది. హుక్ అంటే పిల్లల ఆలోచన రేకెత్తించడం అని చెప్పాను. ఐడు టీచర్ చెప్పే పాఠం, వీడు కొంతమంది విద్యార్థులతో చేయించేటువంటిది. ఇక యూడు కేవలం, అంటే నెక్స్ట్ పీరియడ్లో రాసే యూడు కేవలం పిల్లలకు మాత్రమే సంబంధించింది. అయితే ఈ పాయింట్ నేను ఎలా రాయగలిగాను, అండర్స్టాండింగ్ 6 డిజిట్ నెంబర్ అని చూద్దాం. నేను ఎలా రాయగలిగాను ఇక్కడ చూడండి. ఇక్కడ పీరియడ్ 1, 2 రెండు ఉన్నాయి. ఇందాక మనకి
2.1 2.2 అనుకున్నాం కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి 2.1 2.2 అంటే ఇక్కడ ఉన్న 2 ఏంటంటే రెండో పాఠం కాబట్టి, ఇది రెండో అధ్యాయం కాబట్టి సెకండ్ క్లాస్ కూడా 2 అని ఇవ్వటం జరిగింది. దీంట్లో ఏమి ఇచ్చారంటే ఐడు చూడండి, ఇక్కడ ఉంది ఐడు. ఇది కేవలం టీచర్ మాత్రమే చేసేది. ఇక్కడ కొంతమంది విద్యార్థులు టీచర్ కలిపి గ్రూప్లో చేసేది. ఇక్కడ మీరు చూడండి ఇండిపెండెంట్ వర్క్, దీన్ని మీరు హోంవర్క్ కానీ ఇవ్వచ్చు యూడు. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి హోంవర్క్ ఇవ్వచ్చు. పీరియడ్ నెంబర్ 2లో సాల్వ్ రిలేటెడ్ వర్క్షీట్ నెంబర్ 1 అని ఇవ్వటం జరిగింది. సో మనకి వర్క్ బుక్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని తీసుకోవటం జరుగుతుంది. ఇవన్నీ చేస్తాం లేదనేది మీ ఇష్టం, అది ఎక్స్ట్రా వర్క్ మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, ఇంటికి కూడా హోంవర్క్ ఇవ్వచ్చు. లేదు అనుకుంటే వర్క్షీట్ని కంప్లీట్ చేస్తే సరిపోతుందని నా భావన. మీకు ఎలా వీలుగుంటే అలా చేయండి. ఇక హుక్ అంటే ఏంటి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి మనం అనుకున్న హుక్. హుక్ ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్. ఆస్క్ ఏ ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టూడెంట్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 4 digit నెంబర్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ 3 digit నెంబర్, ఇలా ఇవ్వటం జరిగింది. దిస్ ఇస్ కాల్డ్ హుక్. పిల్లలకు మోటివేషను, పిల్లలతో ఒక ర్యాపో ఏర్పాటు చేసుకోవడాన్ని మనం హుక్గా చెప్పడం జరుగుతుంది అనమాట అండి. దీని మించి ఏం లేదు. అంటే ఇప్పుడు నేను అక్కడ రాసినటువంటి అంటే మీకు అక్కడున్న విషయాలు నేను ఇక్కడ రాయటం జరిగింది. అందుకే నేను చెప్తున్నాను టీచర్ హ్యాండ్ బుక్ రాయటం చాలా తేలిక, దాంట్లో డైరీ రాయటం ఇంకా తేలిక. జాగ్రత్తగా గమనించండి, దాంట్లో ఉన్న అంశాలే రాశాను నేను. దాంట్లో ఉన్న లెర్నింగ్ అవుట్కమ్స్ నేను ఇక్కడ పాయింట్గా చెప్పడం జరిగింది. దాంట్లో నేను చేయించిన యాక్టివిటీ ఏంటి, ఇది కేవలం టీచర్కి సంబంధించింది కాబట్టి హుక్ చేశాను, ఐడు చేశాను, వీడు చేశాను. ఇక 2.2 దగ్గరికి వచ్చేసరికి పిల్లలు మాత్రం వర్క్షీట్ కంప్లీట్ చేశారు కాబట్టి యూడు మాత్రం రాశాను. ఇక్కడ దానికి సంబంధించి నేను వాడిన టీఎల్ఎం వర్క్ బుక్ అని రాశాను, అలాగే కొంతమందికి అవసరమైందని రాశాను. దట్స్ ఇట్. అలాగే మిగతా పీరియడ్ కూడా రాసేసుకుంటారు మీరు. సరే, నెక్స్ట్ మధ్యలో ఒకటి తీసుకుందాం, మళ్ళీ దాన్ని ఎలా రాసానో చూద్దాం. యా, ఇక్కడ 2.5 2.6 సేమ్ ఒకే డేట్లో ఉన్నాయి. 5 అనేది కేవలం హుక్కి, ఐడు, వీడియోకి సంబంధించింది. దాంట్లో కన్వర్షన్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. అది మీకు పీరియడ్ ప్లాన్లు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ దాంట్లోనే ఈ చివర మీకు 2.6 కూడా ఏం చేయాలో కూడా ఇచ్చేస్తున్నాడు అనమాట. తర్వాత వచ్చిన చూడండి 2.7 2.8 ఒకే డేట్లో రాయటం జరిగింది. 1st August రాయటం జరిగింది. దీని మరొక్కసారి మీకు చూపిస్తాను నేను ఎలా రాశాను అనేది చూద్దాం ఒకసారి. సరే, ఇక్కడ దీని ముందు చూడండి, నేను ఈ డేట్లో రాసిన దానికి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, వైస్ వర్సా. అంటే ప్లేస్ వాల్యూ ఇస్తే ఫేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఇస్తే ప్లేస్ వాల్యూ మన గురించి ఇవ్వటం జరిగింది. దాంట్లో హుక్ సంబంధించి ఐడు, వీడియో గురించి చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో నేను వాడింది లింక్ 1 ప్లేస్ వాల్యూకి సంబంధించి, టీఎల్ఎం లింక్ 1ని వాడటం జరిగింది. ఇక నా క్లాసు ఆ రోజు లింక్ 1 వాడు చూపించాం కాబట్టి బాగానే జరిగింది. ఇక తర్వాత 2.8లో అది సేమ్ డేట్లో జరిగింది. ఇది పిల్లలకు మాత్రమే సంబంధించింది. వర్క్ బుక్లో రాశారు వాళ్ళు, వర్క్షీట్ కంప్లీట్ చేశారు కాబట్టి టీఎల్ఎం వర్క్ బుక్ కొంతమంది పిల్లలకు అవసరమైంది. ఇక్కడ మీరు గమనిస్తే కొన్ని వర్క్ బుక్లో అంశాలు వెంట ఆన్ వెల్, ఇది బాగానే చేయగలిగారు కాబట్టి పిల్లలు వెంట ఆన్ వెల్ అని రాశాను. కాబట్టి మీ పిల్లలు బాగా చేస్తే వెంట ఆన్ వెల్ రాసుకోండి, బాగా చేస్తే వెంట ఆన్ వెల్ రాసుకోండి, లేదంటే అవసరం ఉందని రాయండి, తప్పేం లేదు. లింక్స్ని కూడా ఉపయోగించుకుని టీఎల్ఎంగా వాడుకోవచ్చని నేను చెప్పడం జరిగింది. సరే, ఒక్కసారి దీన్ని మరొకసారి చూద్దాం. ఇది మీకు మరో ఎగ్జాంపుల్గా చెప్పడం మాత్రం జరిగింది. మీకు చాలా తేలిక అనమాట. కేవలం మీరు బుక్ ఇంతకుముందు ఉన్నటువంటి అంశాలు చూస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒకసారి ఈ ఇంతకుముందు ఉన్నటువంటి టీచింగ్ లెసన్ ప్లాన్కి వెళ్తున్నాను చూడండి. ఎస్, ఇదిగోండి పీరియడ్ 7 and 8 చూడండి, ఇక్కడ ఇవ్వటం జరిగింది. పీరియడ్ 7 and 8 దీనిలో మనం ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఇన్ ఏ నంబర్. దీంట్లో మనకు అవుట్కమ్ ఏంటో చూడండి ఒకసారి. లెర్నింగ్ అవుట్కమ్, అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ అండ్ ఆఫ్ ది డిజిట్ ఇన్ ఏ నెంబర్. ఒక నెంబర్లో ఒక అంకె యొక్క ప్లేస్ వాల్యూని ఎలా కనిపెట్టాలనేది. దీనిలో చూడండి, నేను ఒకసారి మీరు ఇక్కడ చూడండి లింక్ 1 అని ఉంది. లింక్ 1 అని చూడండి, ఇది నేను టీఎల్ఎంగా వాడుకున్నాను. నేను ప్లేస్ వాల్యూ లేదు, మీరు నెంబర్ చార్ట్ అన్న వాడుకోవచ్చు, ఇబ్బంది ఉంది. మీరు ఏదైనా నెంబర్ చార్ట్ వాడుకోవచ్చు. మీ సొంత టీఎల్ఎం తయారు చేసుకుంటాను సార్, వాడతానంటే మీ ఇష్టం, అది మీ అప్ టు యూ. బట్ లింక్ కనుక ఓపెన్ చేస్తే మనం కొంచెం ఇది తగ్గుద్ది అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మీరు సొంత మెటీరియల్ మాకుంది సార్, ప్లేస్ వాల్యూకి సంబంధించి మేము దీన్ని కూడా వాడుకోవచ్చు అండి, యాజ్ యూ విష్. ఇక ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ సేమ్
అంటే పీరియడ్ 7లోనే గ్రూప్ వర్క్ కూడా నేను చేయించడం జరిగింది. అదే వీడియో. ఓకేనండి. ఇక తర్వాత వచ్చిన తర్వాత దిస్ ఈజ్ ఇండిపెండెంట్ వర్క్ అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ పీరియడ్ 8 ఇవ్వటం జరిగింది. చూడండి పీరియడ్ 8 దీంట్లో మళ్ళీ ఏమి ఇచ్చాడు, వర్క్ బుక్కే పూర్తి చేయమని ఇచ్చాడు. సో మీకు అంటే ఇంచుమించుగా బేసి సంఖ్యలన్నీ కూడా ఆడ్ నెంబర్స్ అన్నీ కూడా టీచర్ పాఠ అంటే ఐడూకి వీడికి సంబంధించి లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సంబంధించి, సరి సంఖ్యలన్నీ కూడా పిల్లల వర్క్షీట్స్ కంప్లీట్ చేయడం కోసం అని చెప్పేసి నేను చూచాయిగా అనుకుంటున్నాను. అది మ్యాక్సిమం అలాగే వర్కౌట్ అవుతుంటుంది. మీరు కూడా గమనించండి. ఓకేనండి. దీన్ని బట్టి మీరు లెసన్ ప్లాన్ రాసుకోవాలి, డైరీ ఫిల్ చేయాలంటే ఏం లేదు. దీంట్లో ఉన్న ఒక లెర్నింగ్ అవుట్కమ్ అక్కడ మెన్షన్ చేస్తారు. దాంట్లో మీరు 7 హుక్ వస్తుంది, అలాగే ఐడూ వస్తుంది, వీడియో వస్తుంది. అలాగే దాని కింద ఉన్నటువంటి 2.8లో అంటే నెక్స్ట్ రెండో పీరియడ్లో వర్క్షీట్ కంప్లీట్ చేయమని వస్తుంది. అంతే. వర్క్షీట్ టీఎల్ఎంఏ ఉంటుందని వర్క్ బుక్కే కదా. సో ఈ రకంగా మీరు జాగ్రత్తగా దీన్ని చూసుకుంటే అంటే లెసన్ ప్లాన్ని మీరు చూసుకుంటూ వెళ్ళిపోతే డైరీ పూర్తి చేయడం పెద్ద కష్టం కాదు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోవచ్చండి. దీంట్లో ఎటువంటి మతలబు లేదు, కష్టం కూడా లేదు. అందుకని నేను చెప్తున్నాను, మీరు ఇలా ఫాలో అవ్వండి. మీ డైరీని ఏ రోజు డైరీని మీరు ఆ రోజు రాసేసుకోవచ్చు. 2 లైన్లే. ఏ రోజు డైరీ అయితే ఆ రోజు 2 లైన్లే. కాబట్టి ఈ సీక్రెట్ని మీరు గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. లాస్ట్లో రిఫ్లెక్షన్స్ అవి రాసేది ఎలా చూద్దాం. మీ రిఫరెన్స్ కోసం కొంచెం ఉంచుతున్నాను డైరీ. మీరు వీలైతే స్క్రీన్ షాట్లు తీసుకోండి. డైరీ ఈ రకంగా రాసుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది. ఒకసారి వీలైతే స్క్రీన్ షాట్లు తీసుకుంటాను, ముందే చూపిస్తున్నాను. వీటికి సంబంధించి ఫోటోలు లాస్ట్లో కూడా నేను పెడతాం జరుగుతుంది. అప్పుడు కూడా మీరు చూడవచ్చు. సరే, వీటిని కూడా మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. సో అలా మనకి డేటా మొత్తం కూడా అలా పీరియడ్స్ అన్నిటిని కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎస్, మనం ఇదిగోండి 26 డేట్, 27 సెలవు వచ్చింది, 28 ఎలాగో సెలవే. మిగతా డేట్స్లో ఫినిష్ చేయడం కోసం అని చెప్పేసి నేను గ్యాప్ ఉంచాను. సో ఇక్కడ దాకా కంప్లీట్ అయింది. సార్ తర్వాత మిగతా అంశాలు ఎలా రాయాలి, రిఫ్లెక్షన్స్ ఎలా రాయాలి? సో మనకు 4 రకాలైనటువంటి ప్రశ్నలు అడగటం జరిగింది. ప్రతిదానికి ఇలా 4 రకాల ప్రతి సబ్జెక్ట్కి ఇంచుమించుగా ఉన్నట్టున్నాయి. ఒకసారి చూడండి. వాట్ వర్ సమ్ ఆఫ్ ది స్పెసిఫిక్ స్ట్రాటజీస్ దట్ ఐ యూజ్డ్ టు ఎంకరేజ్ పార్టిసిపేషన్? హౌ ఎఫెక్టివ్ ఆర్ దే? వాట్ విల్ ఐ డూ డిఫరెంట్లీ నెక్స్ట్ టైం అని ప్రశ్న అడిగారు. దీంట్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వాట్ వర్ సమ్ ఆఫ్ ది స్పెసిఫిక్ స్ట్రాటజీస్ దట్ ఐ యూజ్డ్ టు ఎంకరేజ్ పార్టిసిపేషన్. ప్రత్యేకంగా నువ్వు గనక పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం, పార్టిసిపేషన్ పెంచడం కోసం నువ్వేమైనా కొత్త స్ట్రాటజీస్ వాడావా? అవి ఎంతవరకు ఎఫెక్టివ్గా పనిచేశాయి? అలాగే నెక్స్ట్ టైంలో నువ్వు ఇంకేమైనా డిఫరెంట్గా చేయాలనుకుంటున్నావు అన్న దానికి సింపుల్ ఆన్సర్, యూజింగ్ లింక్స్ గివెన్ ఇన్ ది టీహెచ్బి. నేను దానికి ఏం చేయలేదు, టీహెచ్బిలోనే లింక్స్ వాడాను. గివ్ మోర్ ఇంపాక్ట్, వాళ్ళకి పిల్లలకి ఇవ్వడానికి మోర్ ఇంపాక్ట్ కలిగించడానికి లింక్స్ వాడటం జరిగింది. ఐ డూ ది సేమ్ ఫర్ ద నెక్స్ట్ టైం కూడా నేను అవే వాడతాను అంటున్నాను. అంటే వాళ్ళు చక్కగా ప్రిపేర్ చేసి ఇచ్చారు కాబట్టి ఆ లింక్స్ని వాడుకోవడం జరుగుతుంది. మీరు అలా కాదు, నేను కొత్త రకమైన మెటీరియల్ తయారు చేశాను, ఆ మెటీరియల్ తోటి నేను బ్రహ్మాండంగా నేర్పగలిగాను అంటే మీరు ఆ స్ట్రాటజీ రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత రెండో ప్రశ్న వచ్చేసి, వర్ దేర్ ఎనీ కాన్సెప్ట్స్ ఆర్ యాక్టివిటీస్ ద స్టూడెంట్స్ ఫౌండ్ పర్టికులర్లీ డిఫికల్ట్? పిల్లలు కనుక ఏమైనా కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారా? హౌ విల్ ఐ అడాప్ట్ మై అప్రోచ్ టు అడ్రస్ దీస్ డిఫికల్టీస్ ఇన్ ది నెక్స్ట్ లెసన్? ఈసారి వచ్చిన డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా? వాటిని ఈ సమస్యను ఎలా అధిగమించారు, నెక్స్ట్ టైంలో దాన్ని ఎలా అధిగమిస్తారని చెప్పడం. అట్ ది టైమ్ ఆఫ్ ప్రిడిసెసర్స్ అండ్ సక్సెసర్స్కి నాకు ప్రాబ్లం వచ్చింది పిల్లల్లో. దాన్ని అధిగమించడానికి నేను ఏం చేశాను అని అంటే, ట్రైన్ టీఎల్ఎం అనేదానో దాన్ని తయారు చేయడం జరిగింది. ఇది ఇటొక ఇంజిన్ ఉంది, ఇటొక ఇంజిన్ ఉంది. దీనిలో 9651, 9652, 9653, 9654 అంటే 9000
651 దగ్గర నుంచి 9654 దాకా నెంబర్స్. అంటే నేను అక్కడ ఉపయోగించింది ఉంది. ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి నేను రాయడం జరిగింది. సో ఇది ట్రైన్ ఇటు కనుక వెళ్తే ముందేది వస్తుంది, ఇది ప్రిడిసెసర్. ఈ నెంబర్కి ఏది ప్రిడిసెసర్? ఇది. ఈ నెంబర్కి ఏది సక్సెసర్? ఇది. సో ఇది ఇంజన్ రాంగ్ వేసాం. సో ఇది 51, 52, 53, 54. దీనిలో ఇది ప్రిడిసెసర్, ఇది సక్సెసర్. ఈ నెంబర్ కనుక తీసుకుంటే ఇది ప్రిడిసెసర్, సక్సెసర్ అని ఈ టాపిక్ నేను ఇలా డీల్ చేయడం జరిగిందనమాట. సో నేను దీన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇటువంటి సమస్య వస్తాను కాదు, ఏ సమస్య వచ్చినా ఎలా సాల్వ్ చేస్తావు అని చెప్పడం జరిగింది. ఇలాంటి టెక్నిక్ ఉపయోగించి చేస్తానని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి గివింగ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, వాట్ అడిషనల్ రిసోర్సెస్ అండ్ మోడిఫికేషన్స్ కుడ్ ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్ నెస్ ఆఫ్ ది లెసన్ ఇన్ ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్. భవిష్యత్తులో మనం కానీ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఎటువంటి మోడిఫికేషన్ చేయాలనుకుంటే నేను ఒక్కటే సింపుల్గా మ్యాథ్స్కి కావాల్సింది హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. ఏదైనా సరే టీఎల్ఎం ఇచ్చినా ఏది ఇచ్చినా సరే పిల్లలకు కావాల్సింది హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కాబట్టి ఈసారి ఎక్కువ ఇస్తాను. అలాగే ఇండివిజువల్ ప్రిఫరెన్స్ కూడా పిల్లలకి ఇవ్వటం అనేది చేస్తానని చెప్పడం జరిగింది. గివింగ్ మోర్ ఎగ్జాంపుల్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ గివ్ మోర్ ఇంపాక్ట్ పిల్లలకి ఇస్తుందని నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత హౌ వెల్ డిడ్ ఐ అడ్జస్ట్ మై టీచింగ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ రియాక్షన్స్ ఆర్ అన్ఫోర్సిన్ ఛాలెంజెస్. కనపడనటువంటి ఛాలెంజెస్, అలాగే నేను ఎలా అడ్జస్ట్ చేయగలిగాను, నా టీచింగ్ని ఎలా అడ్జస్ట్ చేసుకోగలిగాను అనేటువంటి ప్రశ్న ఇక్కడ అడగటం జరిగింది. ఐ కుడ్ సాల్వ్ ఆల్ ది ఛాలెంజెస్ ఎవ్రీ టైమ్ వెల్. ప్రతి సందర్భంలో కూడా సమస్యలు నేను బాగానే పరిష్కరించానని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఆఖరిలో టీచర్ నోట్స్. ఐ వాజ్ ఏబుల్ టు గివ్ ది కాన్సెప్ట్ వెల్. నేను కాన్సెప్ట్ బాగానే ఇవ్వగలిగాను. 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి దీంట్లో. 6 కాన్సెప్ట్స్ అని చెప్పాను. 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి. కాన్సెప్ట్స్ అన్ని బాగానే ఇచ్చాను. చిల్డ్రన్ వర్ గివెన్ యాంపిల్ టైమ్ టు రెస్పాండ్. ప్రతి పిల్లాడికి కూడా యాంపిల్ టైం అనేది సరిపడిన సమయాన్ని ఇచ్చాను రెస్పాండ్ అవ్వడానికి. ఎవ్రీ చైల్డ్ వాజ్ గివెన్ ఛాన్స్ ఆన్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. ప్రతి పిల్లవాడు తను బోర్డు మీద చేయడానికి కానీ లేకపోతే ఏదైనా టీఎల్ఎం యూజ్ చేసేటప్పుడు కానీ ప్రతి పిల్లవాడికి కూడా చేసే అవకాశాన్ని ఇచ్చాను. చిల్డ్రన్ అవుట్కమ్స్ వర్ అచీవ్డ్ అట్ సాటిస్ఫాక్టరీ లెవెల్. ఈ పాఠం చివరిలో పిల్లలందరికీ కూడా సంతృప్తికరమైన సాధన జరిగింది అని తెలియజేయడం అనేది ఇవ్వటం జరిగింది. దీన్ని తెలుగులో కూడా రాసుకోవచ్చు అండి, ఇంగ్లీష్లోనూ రాసుకోవచ్చు, తెలుగు బుక్లోని తెలుగే రాయాలి, ఇంగ్లీష్ బుక్లో ఇంగ్లీష్లో రాయాలని లేదు. ఇవి మన రిఫ్లెక్షన్స్. పాఠ బోధన వేరుంటుంది, కానీ మనం రాసేటప్పుడు భావం చెడకుండా ఉండాలంటే తెలుగులో కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంగ్లీష్లోనే రాయాలనేటువంటిది ఎక్కడా లేదు. కాబట్టి యాజ్ యూ విష్. నేను కోరేది ఒక్కటే, ఈ వీడియోని ఆద్యంతం చూడండి. ముఖ్యంగా మీకు కనుక ఏమైనా అనుమానాలు ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. దానివల్ల ఏమవుతుందంటే నేను నెక్స్ట్ టైం బెటర్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ ఇంతకుముందు చేసిన వీడియోల్లో ప్రింటింగ్ బాగా కనపడలేదు సార్ అన్నారు, మరి మళ్ళీ చేశాను. అలాగే మీకు దీంట్లో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే, ఒకవేళ నేను కనుక ఎక్కడన్నా మిస్టేక్, ఇఫ్ ఐ వర్ ఏ మిస్టేక్, ఎక్కడైనా కనుక ఇఫ్ ఐ డిడ్ ఏ మిస్టేక్ ఎట్ ఎవ్రీవేర్, యూ కుడ్ హ్యావ్ ద ఛాన్స్. డెఫినెట్గా మీరు అడగండి, మీకుంది ఆ హక్కు. ఎందుకంటే మీరు నా వీక్షకులు కాబట్టి డెఫినెట్లీ నా దాంట్లో తప్పున మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు డౌట్స్ ఉన్నా అడగండి. నెక్స్ట్ ఇంకో కొన్ని వీడియోస్ దీని మీదే చేస్తాను. నాకు తెలిసి చైనాలో ఒక సామెత ఉంది, రోజు చేపలు పట్టివ్వటం కన్నా చేపలు పట్టడం విన్నాను. నా వీడియో కొంచెం ఇంపాక్ట్ కలిగించి ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. లేదు అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా ఇలా చేసే ప్రయత్నం చేస్తాను. ఇది 4వ తరగతికి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఆగస్ట్ సిలబస్లో ఉన్నటువంటి టీచర్ డైరీని కంప్లీట్ చేయటం. సో మిగతాయి కూడా మీరు ఇలాగ ట్రై చేయండి. దీనికి ఏమీ లేదు, బేసిక్గా డైరీ పూర్తి చేయాలంటే ముందు లెసన్స్ చూడండి. వాటిని చదివితే ఆటోమేటిక్గా మీకు అవుట్కమ్ తెలిసిపోతుంది. దాంట్లో ఉన్న అవుట్కమ్, లెర్నింగ్ అవుట్కమ్నే మీరు ఇక్కడ ఈ పార్ట్లో మెన్షన్ చేస్తారు. దాంట్లో ఏ టీఎల్ఎం ఇచ్చారో అది ఇక్కడ రాస్తారు. ఇక దాని తర్వాత ఇక్కడ మీకు తెలుసు కదా, బాగా జరిగితే కండక్ట్ ఆన్ వెల్, అవసరం ఏంటంటే హెల్ప్ ఉందని రాస్తారు. సారీ, మీకు ఇది కనపడలా. మనం చెప్పుకున్నాం కదండి, ఇక్కడ అవుట్కమ్ లెర్నింగ్ అవుట్కమ్లోనే కనపడదు. అది ఏముందో దాన్ని సింపుల్ లైన్లో రాస్తారు. అయితే అక్కడ జరిగినటువంటి యాక్టివిటీస్ చెప్పాలి కదా. ఐ డూ యాక్టివిటీ జరిగింది, వీ డూ జరిగింది. నెక్స్ట్ పీరియడ్లో ఏం జరిగింది, యూ డూ జరిగింది. దానికి ఎవిడెన్సెస్ ఏంటి, వాటిని టీఎల్ఎమ్స్ ఏంటి, ఇవే. ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ నెంబర్ ఇన్ డైలీ లైఫ్ నేను బోర్డు మీద చేయించాను లెక్కలు. కాబట్టి బోర్డు మీద చెప్పాను కాబట్టి లెక్కలు బ్లాక్ బోర్డు వాడాను, లేదు గ్రీన్ బోర్డు అని రాసుకోవచ్చు, మీ ఇష్టం. బోర్డు అని రాసుకున్నా పర్వాలా.
ఇక దానికి సంబంధించి కండక్టెడ్ వెల్ పిల్లలకు అవసరమైంది వర్క్ బుక్ రాసేటప్పుడు మరి బోర్డ్ సమ్స్ కాబట్టి అవసరం అవుతుంది కాబట్టి రాశాను. సో ఇలాగా ఈ డైరీని రాసుకునే విధానం మీరు మీరు రాసేసుకోవచ్చు. ఎవరో పంపించే దానికోసం మీరు వెయిట్ చేయొద్దు దయచేసి. మీకు అందరికి కూడా మంచి అవగాహన జరిగిందని నేను కోరుకుంటున్నాను. అది జరగకపోతే కనుక దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. డెఫినెట్గా మీరు కోరుకున్నది నేను అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా కైండ్లీ రిక్వెస్ట్ యూ వన్స్ అగైన్, మీకు మీ మిత్రులకి షేర్ చేయండి. మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ GRS Edutainment ఛానల్ వీడియోస్. యువర్స్ హరికృష్ణ. థ్యాంక్ యూ సో మచ్.